ఆ ప్రెషర్‌నంతా మర్చిపోవడం, ఆ ప్లెజర్‌నంతా అవాయిడ్ చేయడం. అలాంటి దాన్ని ఏమంటారనంటే, ఇక్కడ మనకి స్టాండ్ ద గ్రౌండ్ అని అంటాం. ఓకేనా? స్టాండ్ ద గ్రౌండ్. ఓకే. కాబట్టి ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో, ఇది చూడండి. బై ది ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా? సో, డే ఎండ్ వచ్చేసరికి షీ వాజ్ రిలీవ్డ్. ఓకేనా? షీ వాజ్ రిలీవ్డ్. అంటే మీనింగ్ ఏంటంటే ఆమె వర్క్ చేసింది. ఇక రిలీఫ్ వచ్చింది. రిలీవ్డ్ టు హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అండ్ ఫెల్ట్ లైక్ షీ కుడ్ ఫైనల్లీ స్పేస్. ఓకేనా? బ్రెత్ ఈజియా, టేక్ ఏ బ్రేకా, ఓకేనా? హ్యావ్ ఏ లాఫా, అసలు లాఫ్ అవసరం లేదు. లెట్ లూజ్ అనేది కాదు. హోల్డ్ బ్యాక్ టియర్స్, ఓకేనా? ఏడుపు రావడం కాదు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటనంటే ఇక్కడ ఏమిచ్చాడు? రిలీవ్ అయిందని ఇచ్చాడు. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ తర్వాత, ఓకేనా? వర్క్ తర్వాత మనం ఈ వర్క్‌ను కంప్లీట్ చేయడం, ఓకేనా? అప్పుడు రిలీఫ్ రావడాన్ని ఏమంటామనంటే బ్రెత్ ఈజీ. ఓకేనా? బ్రెత్ ఈజీ. అంటే ఇప్పుడు